మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఆర్థిక సంస్కర్త అస్తమయం అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన మాజీ ప్రధాని మన్మోహన్, ప్రధానిగా 10 ఏళ్ల పాలన, ఆయన హయాంలోనే ఆధార్, ఉపాధి హామీ, తెలంగాణ ఏర్పాటు, అమెరికాతో అణు ఒప్పందంతో సంచలనం రేపిన నేత, రాష్ట్రపతి, ప్రధాని, కాంగ్రెస్ అగ్రనేతల సంతాపం. మాజీ ప్రధానమంత్రి, దేశ ఆర్థిక సంస్కరణ రూపశిల్పి మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. గురువారం రాత్రి ఆయన తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఎయిమ్స్కి తరలించారు. రాత్రి 8:30 గంటల సమయంలో అత్యవసర వార్డులో చేరిన ఆయన్ను కాపాడేందుకు వైద్యులు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. దీంతో 9:51 సమయంలో ఆయన మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. వయసు రీత్యా తలెత్తిన అనారోగ్య సమస్యలతో ఆయన ఇంటి వద్ద అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారని, ఆసుపత్రికి వచ్చాక తీవ్రంగా ప్రయత్నించినా కాపాడలేకపోయామని ఎయిమ్స్ బులెటిన్ వెల్లడించింది. మన్మోహన్కు భార్య గురుశరణ్ కౌర్, 3 కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, మల్లికార్జున్ ఖర్గే సంతాపం తెలిపారు. అతి సాధారణ కుటుంబంలో పుట్టి కిరోసిన్ దీపాల వెలుగులో చదువుకున్న మన్మోహన్ సింగ్ దేశ అత్యున్నత స్థానానికి చేరుకున్నారు. ప్రధానిగా 10 ఏళ్లు సేవలందించారు. యూపీఏ హయాంలో 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా పనిచేశారు. 33 ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన ఆయన ఇటీవల అనారోగ్య కారణాలతో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. గత కొన్ని నెలలుగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వస్తుంది. 1987లో ఆయన కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది. 1991లో ప్రధానిగా పివి నరసింహారావు బాధ్యతలు చేపట్టాక మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రి అయ్యారు. వారిద్దరూ కలిసి దేశ ఆర్థిక రథాన్ని పరుగులు పెట్టించారు. దీంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఆ తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక చిదంబరంతో కలిసి ఆర్థిక రంగాన్ని ముందు కురికించారు. మన్మోహన్ మరణ వార్త తెలియడంతో కర్ణాటకలోని బెళగావిలో జరుగుతున్న సీడబ్ల్యూ సమావేశాలను అర్ధాంతరంగా ముగించారు. మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ వెంటనే ఢిల్లీకి బయలుదేరారు. ఢిల్లీలోనే ఉన్న సోనియా, ప్రియాంకలు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. మన్మోహన్ మృతికి సంతాప సూచకంగా కేంద్ర ప్రభుత్వం 7 రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనుంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశమై ఆయన మృతికి సంతాపం తెలపనుంది. కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చే 7 రోజుల పాటు కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 3708 కాదు 7577 బస్తాలు పేర్ని నాని కుటుంబ గోదాంలో మాయమైన బియ్యం లెక్క ఇది. భారీగా దోచేసిన తేల్చడానికి 4 రోజులు. ఇప్పటికీ నిందితులను అరెస్ట్ చేయలేదు. అధికార యంత్రాంగం పనితీరు ఇంత ఘోరమా? కూటమి పార్టీల శ్రేణుల్లో చర్చ. మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ యాజమాన్య సంస్థకు చెందిన మచిలీపట్నం గోదాంలో మాయమైన రేషన్ బియ్యం బస్తాలు ఎన్నో తెలుసా? అధికారులు మొదట్లో చెప్పినట్టు 3708 బస్తాలు, లేక తర్వాత చెప్పినట్టు 4940 బస్తాలు కాదు, ఏకంగా 7577 బస్తాలు. ఈ లెక్క తేల్చడానికి అధికారులకు 4 రోజులు పట్టింది. తమ గోదాంలో బియ్యం తగ్గాయంటూ పేర్ని నాని కుటుంబ సభ్యులు గత నెల 26న లేఖ రాస్తే ఆ తగ్గిన బియ్యం ఎన్నో గురువారానికి తేల్చారు. బియ్యం మాయం ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి 1 రోజుల పైన అవుతుంది. ఇప్పటి వరకు నిందితులను అరెస్ట్ చేయలేదు. పైగా పారిపోయే అవకాశం ఇచ్చారు. ఇంకా గత ప్రభుత్వంలో తమను వెంటాడి వేధించిన వైకాపా ముఖ్యనేత పేర్ని నాని కుటుంబ అక్రమాలు బయటపడిన మంత్రి కొల్లు రవీంద్ర, ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజాప్రతినిధులు వ్యవహరించిన తీరుపైన కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయాన్ని పక్కదారి పట్టించడానికి రేషన్ బియ్యంపై రాజకీయం చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై మాజీ సీఎం జగన్ విరుచుకుపడుతున్నారు. ఈ విమర్శలకు అధికార కూటమి నుంచి ధీటుగా ప్రతిస్పందన రావట్లేదన్న చర్చ కార్యకర్తల్లో జరుగుతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే విషయం ఒకటి, వీళ్ళ ఆవేశం, వీళ్ళ ఆక్రోశమే ఇక్కడ నడుస్తుంది. ఖచ్చితంగా బియ్యం తేడా వచ్చినటువంటి మాట వాస్తవం. అది నిర్వహించేది ప్రభుత్వం తరపున, ప్రైవేటు గోడౌన్, అది అద్దె వాళ్ళకి కట్టాలి. నిర్వహించేది ఉద్యోగులు ప్రభుత్వం తరపున ఉంటారు. ఇది ఒకటి, ప్రభుత్వ ఉద్యోగుల మీద చర్య తీసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఊరికినే ఆంబూమ్ బుష్ అంటే రాదు. లెక్క వేయాలంటే ఒక్కొక్క బస్తా తీసి కలిపి లెక్కలేయడం రోజుల తరబడి సమయం తీసుకుంటుంది. ఇదేం ఈవీఎం మిషన్ కాదు, బ్యాలెట్ లాంటిది. ఒక్కొక్కటి లెక్క వేయాల్సి ఉంటుంది. అట్లాగే టైం తీసుకుంటుంది. ఇంకోటి, చట్టం ఒకటి ఉంటుంది. ఆ చట్టం బియ్యానికి సంబంధించి ఇంతవరకు కూడా జైలు శిక్షలు ఖరారు కాలేదు. అది ఇక్కడ అసలు పాయింట్. అందుకనే పెనాల్టీలు చుట్టూ ఉండటం వల్లనే వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. దానికి కారణం కూడా ఉంది. ఇవాళ వీళ్ళ మీదనే బియ్యం కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెడితే రేపొద్దున నెక్స్ట్ వచ్చే వాళ్ళని కూడా అదే చేయాలి. కాబట్టినే ఆగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కాకపోతే చట్టంలో కావాలంటే ఒక ఆర్డినెన్స్ ద్వారా మార్చుకోవచ్చు. ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు ప్రపంచవ్యాప్త బ్రాండ్, ఎవరిపైనా కోపం లేదు, చట్టం అమలు బాధ్యత నాది, సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం వేస్తాను, సినీ ప్రముఖులతో సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఈ మాట అన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే తగ్గడంలో తగ్గేదేలే అంటూ అంచనా విలువ 540 కోట్లు, టెండర్ దక్కించుకుంది 223 కోట్లకే. గోరంట్ల హిందూపురం NH విస్తరణ పనుల ప్రత్యేకత, అంచనా కంటే 43.2% తక్కువ బిడ్ దక్కించుకుంది గుత్తేదారు. ఓ జాతీయ రహదారి విస్తరణ పనుల అంచనా విలువ కంటే 43.2% తక్కువకి రికార్డు స్థాయిలో కోట్ చేసి మరి ఓ గుత్తేదారు సంస్థ బిడ్ని దక్కించుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లాలో గోరంట్ల నుంచి హిందూపురం వరకు జాతీయ రహదారి 716Gని ఈపీసీ కింద విధానాలు 2 వరుసలుగా విస్తరించేందుకు ఇటీవల కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ టెండర్లు పిలిచింది. 33.5 కిలోమీటర్లు 540 కోట్ల అంచనా విలువతో టెండర్ పిలిచారు. దీనికి బిడ్లు వేసిన
5 సంస్థలు సాంకేతిక అర్హత సాధించి ఇటీవల ఆయా బెడ్లను తెరిచారు. ఇందులో KPVR ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అంచనా విలువ కంటే 43.2% తక్కువ కోట్ చేసింది. అంటే 540 కోట్ల విలువైన పనిని 233 కోట్లకే చేస్తారని ముందుకొచ్చింది. దాని తర్వాత NRC ఇన్ఫ్రా 38%, KPC ప్రాజెక్ట్స్ 33%, కీస్టోన్ ఇన్ఫ్రా 31.77%, KNR 25.61% తక్కువ కోట్ చేశాయి. అందరికంటే అధికంగా 43.2% తక్కువ కోట్ చేసిన KCVR సంస్థకు అధికారులు టెండర్ని ఖరారు చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అసలు ఎలా గిట్టుబాటు అవుతుంది అన్నటువంటి కోణాన్ని వీళ్ళు టచ్ చేశారు. లేకపోతే భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ డైరెక్టర్గా శ్రీనివాసరావు ఈ పదవిని దక్కించుకున్న తొలి తెలుగు శాస్త్రవేత్త ఈయన. బాపట్ల వ్యవసాయ కళాశాల పూర్వ విద్యార్థికి ఆ హోదా దక్కడంపై హర్షం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రిజిస్ట్రేషన్ విలువల పెంపు తేదీ వాయిదా. రిజిస్ట్రేషన్ విలువల అమలు తేదీని రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసిన తొలి జనవరి 1 నుంచి సవరించిన కొత్త రిజిస్ట్రేషన్ విలువలను అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అవసరమైన చోట్ల విలువల పెంపుపై కసరత్తు ప్రారంభించింది. అయితే ఇందుకోసం మరింత సమయం పడుతుండటం, కొత్త సంవత్సరం ప్రారంభం వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతుల మేరకు విలువల పెంపు ప్రకటిత తేదీని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపున 30 వివిధ జిల్లాల కలెక్టర్లతో భేటీ. రెవెన్యూ సమస్యల పరిష్కారం మీద ఈ నెల 30 ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లతో సదస్సు జరగబోతుంది. మంగళగిరిలో భూపరిపాలనా శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగే సమావేశంలో ఆయా నియోజకవర్గాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాల అధికారులు కూడా పాల్గొబోతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే 5,000 కోట్లు సమీకరించనున్న ఏపీఎండీసీ తీర్మానానికి ఆమోదం తెలిపిన బోర్డు అడ్వైజర్ మర్చెంట్ బ్యాంకర్ ఎంపిక కమిటీ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఏపీ ఖనిజ అభివృద్ధి సంస్థలో జరుగుతున్న అభివృద్ధి పనులు ప్రతిపాదిత ప్రాజెక్టుల కోసం 5,000 కోట్ల నిధులు సమీకరించబోతుంది. దీనికి ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బాండ్లు జారీ చేసి వాటి ద్వారా నిధులు సమీకరించడానికి అడ్వైజర్ కమ్ మర్చెంట్ బ్యాంకర్ నియమించాల్సి ఉంటుంది. అది ఏపీఎండీసీ ఆర్థిక పరిస్థితిపై నివేదిక రూపొందించి బాండ్ జారీ చేసి నిధులు సమీకరించే వ్యవహారం అంతా చూస్తుంది. నిధుల సమీకరణ అడ్వైజర్ కమ్ మర్చెంట్ బ్యాంకర్ నియామకానికి ఏపీఎండీసీ బోర్డు ఈ నెల 20న ఆమోదం తెలిపింది. దీంతో అడ్వైజర్ కమ్ మర్చెంట్ బ్యాంకర్ ఎంపిక ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదన టెండర్ డాక్యుమెంట్ రూపొందించేది కమిటీ నియమించుకున్నారు. ఏపీఎండీసీ ఎండీ, ఈడీ పరిశ్రమల శాఖ ఉప కార్యదర్శి, ఏపీఎండీసీ కొనుగోళ్లు కాంట్రాక్ట్స్ విభాగం జీఎం, ఫైనాన్స్ విభాగం డీజీఎం, పీపీపీ నిపుణుడు షలీం రాజులతో కమిటీ వేసేందుకు అనుమతించాలని కోరుతూ ఏపీఎండీసీ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే విచిత్రమైనది ఏంటంటే జగన్ టైంలో ఇట్ట చేస్తే గనక అప్పు చేశాడు. ఇది వాస్తవంగా 5,000 కోట్లు సమీకరించడం ఏంటి? నీ దగ్గర 10 అని ఏమన్నా ఎవరి దగ్గర చందాలు తీసుకుంటారా? అది అప్పు తీసుకోబోతున్నారు. అప్పు తీసుకునేదాన్ని ఎంత అందంగా చెప్పచ్చో, మన వాళ్ళ అధికారులు ఉంటే ఎలా చేయొచ్చో చక్కగా నిరూపిస్తున్నారు. గొప్ప విశేషం. పోతే విశాఖ ఉక్కుని సెయిల్లో విలీనం చేయాలి. విశాఖ ఉక్కు పరిశ్రమ కేంద్రం వెంటనే నిధులు విడుదల చేయాలని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. పరిశ్రమను సెయిల్లో విలీనం చేయాలన్నారు. 7 మిలియన్ టన్నుల ఉత్పత్తిని వెంటనే ప్రారంభించి భవిష్యత్తులో దాన్ని 20 మిలియన్ టన్నుల ఉత్పత్తికి పెంచాలని గురువారం ప్రకటనలో డిమాండ్ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో అసలు పాయింట్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళి చంద్రబాబు గారు వెళ్ళి అక్కడ మిట్టల గురించి అడిగి రావడం ఏంటనే ఆవిడ నిలదీసింది. ఆ పాయింట్ని పక్కన పెట్టేసి దాంట్లో చివరిలో కోరికను మాత్రమే రాసుకొచ్చారు. అంటే ఆవిడ స్టేట్మెంట్ ఒకటైనా అందులో వీళ్ళకి కావాల్సింది మాత్రమే రాస్తారు. ఇకపోతే సాక్షి మన్మోహన్ అస్తమయాన్ని హైలైట్ చేసి మరోవైపున ఛార్జీలపై సమరం నేడే అంటూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల వైఎస్ఆర్సీపీ ర్యాలీలు, ఆందోళనలు ఈ నెల 13 చేపట్టిన రైతు పోరు తరహాలో భారీ ఆందోళనకు సన్నద్ధం. ప్రజలపై కరెంట్ ఛార్జీలు పిడుగు 15,485 కోట్ల భారం వేసిన చంద్రబాబు ఇప్పటికే 6,072 కోట్ల వసూలు ప్రారంభం. జనవరి నుంచి మరో 9,412 కోట్ల బాధలు. 200 యూనిట్లో పడే ఎస్సీ ఎస్టీల నుంచి బిల్లులు వసూలు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్న ఛార్జీల మోతే గతంలో ఇదెక్కడ న్యాయం అని అడిగితే గుర్రాలతో తొక్కించి ప్రజలను పిట్టల్లా కాల్చి చంపించిన వైనం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ప్రజల గొంతుకగా ప్రశ్నిద్దామంటూ ఈ దుర్మార్గ ప్రభుత్వ తీరును నిలదీద్దాం, ప్రజల పక్షాన పోరాటానికి సిద్ధమవ్వండి. వైఎస్ఆర్సీపీ శ్రేణులకు మాజీ సీఎం వై జగన్మోహన్ రెడ్డి పిలుపు. ఎవరో ధైర్యపడద్దు, ధైర్యంగా ఎదుర్కొందాం, కష్టాలు కొద్ది కాలమే, తర్వాత మన టైం వస్తుందని భరోసా. పులివెందుల క్యాంప్ కార్యాలయానికి పోటెత్తిన అభిమాన జనం, కష్టాలు చెప్పుకున్న పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు, అందరి సమస్యలు ఓపికగా విన్న జననేత అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వర్షాలకు సెలవు అంటూ శీతాకాలంలో అల్పపీడనం వాయుగుండం ఫెంగల్ తుఫాన్తో వెలువలాడిన రాష్ట్రానికి ఊరట లభించే వార్తను వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇకపై వచ్చే వేసవకాలం వరకు మోస్తరు వర్షాలు, భారీ వర్షాలు, అల్పపీడనాలు ఉండే అవకాశం లేదని స్పష్టం చేశారు. నైరుతి బంగాళాఖాతంలో బలహీనపడిన అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాలో 1-2 చోట్ల శుక్రవారం వానలు పడే సూచనలు ఉన్నాయన్నారు. ఈ ఏడాదికి ఇవే చివరి వానలని, వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు భారీ వర్షాలు ఉండవని తెలిపారు. నెలాఖరు నుంచి చలిగాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని, జనవరి రెండవ వారం వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే తాజ్ని మించిన అయోధ్య అంటూ పర్యాటకుల ఆకర్షణలు ఆగ్రాను అధిగమించిన అయోధ్య. జనవరి నుంచి సెప్టెంబర్ వరకు అయోధ్యకు 13.5 కోట్ల మంది పర్యాటకులు, తాజ్మహల్ని సందర్శించిన వాళ్ళు 12.5 కోట్ల మంది, అయోధ్యకు 3,157 మంది విదేశీయులు రాక తాజ్మహల్కి పెరిగిన విదేశీ పర్యాటకులు, తగ్గిన దేశీయ పర్యాటకులు, అయోధ్య కంటే వారణాసి, మధురపై విదేశీయుల ఆసక్తి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. చాలా మంచి వార్తని తీసుకొచ్చారు తెర మీద.
అయితే తప్పుడు కేసులో ఇరికించేందుకు పోలీసుల యత్నం, నాపై ఎస్సీ ఎస్టీ కేసు చెల్లదు, హైకోర్టుకు నివేదించిన బండి రాఘవరెడ్డి, జనవరి 7న తీర్పునిస్తామని హైకోర్టు. సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టకపోయినా, కులం పేరుతో ఎవరిని దూషించిపోయినా పోలీసులు అన్యాయంగా తనను ఎస్సీ ఎస్టీ కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని కడప ఎంపీ అవినాష్ రెడ్డి పర్సనల్ సెక్రటరీ బండి రాఘవరెడ్డి హైకోర్టుకు నివేదించారు. బండి రాఘవరెడ్డిపై ఎస్సీ ఎస్టీ కేసు చెల్లదని ఆయన తరపు సీనియర్ న్యాయవాది ఓ మనోహర్ రెడ్డి వివరించారు. వర్రా రవీందర్ రెడ్డి వాంగ్మూలం పేరుతో రాఘవరెడ్డిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెతుకుతున్నారని తెలిపారు. రవీందర్ రెడ్డిపై 3rd డిగ్రీ ప్రయోగించి బలవంతంగా వాంగ్మూలం నమోదు చేయించారన్నారు. ఆ వాంగ్మూలం పేరుతో పిటిషనర్తో పాటు మరికొందరిని నిందితులుగా చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కూడా పోలీసులు మరో కేసులో ఇదే రీతిలో వ్యవహరించారన్నారు. ఇప్పుడు కూడా సంబంధం లేని కేసులో పిటిషనర్ని ఇరికించాలని పోలీసులు చూస్తున్నారని, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే పోలీసులు ఇలా చేస్తున్నారని తెలిపారు. అరెస్ట్ భయం ఉన్న నేపథ్యంలో ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశామన్నారు. ఎస్సీ ఎస్టీ కేసు ఉన్నా కూడా హైకోర్టులో ముందస్తు బెయిల్ దాఖలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. అనంతరం పోలీసుల తరపున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సందీప్ వాదనలు వినిస్తూ ఎస్సీ ఎస్టీ కేసులో నిందితులకు సంబంధిత కోర్టులోనే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. నేరుగా హైకోర్టును ఆశ్రయించడానికి వీల్లేదన్నారు. ఇరుపక్షాల వాదనలైన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. జనవరి 7న తీర్పును వెలువరిస్తామని న్యాయమూర్తి జస్టిస్ ఒక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే నాపై ఎఫ్ఐఆర్ కట్టండి, అరెస్టు చేయండి, ఫ్లెక్సీలు చింపారంటూ చదువుకునే పిల్లల్ని తీసుకొస్తారు. చుండూరు పోలీస్ స్టేషన్లో వైఎస్ఆర్సీపీ వేమూరు సమన్వయకర్త అశోక్ బాబు, బాపట్ల జిల్లా చుండూరు మండలం దుండిపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు యువకులు క్రిస్మస్ పండుగ రోజు సాయంత్రం పోలీసులు తీసుకెళ్లడం వివాదాస్పదమైంది. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కోసం జోక్యంతో కథ సుఖాంతమైంది. గ్రామంలోని కొందరు యువకులు టీడీపీ ఫ్లెక్సీలు చించారనేది అభియోగం. చీరాల్లో బంధువులేంటో ఉన్న వేమూరు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త వరికుటి అశోక్ బాబుకి ఈ సమాచారం తెలిసిన వెంటనే హుటాహుటిన వచ్చారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో చుండూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన అశోక్ బాబు పోలీసు అధికారులతో మాట్లాడారు. ఫ్లెక్సీలు నేనే చించారు, నాపై ఎఫ్ఐఆర్ కట్టండి, నన్ను అరెస్ట్ చేయండి అన్నారు. సర్ది జబ్బోతున్న అధికారితో గ్రామంలో చదువుకుంటున్న పిల్లలను ఫ్లెక్సీలు చించారని, క్రిస్మస్ పండుగ పూట ఇళ్లకెళ్ళి దొంగలు తీసుకొచ్చినట్టు తేవడం ఏంటంటూ ప్రశ్నించారు. 41 నోటీసులు ఇచ్చినా ఎఫ్ఐఆర్ కట్టి పిలిపించినా వస్తారు కదా అన్నారు. వేమూరులో తమ పార్టీ బ్యానర్లు చించి తగలబెడితే కేసు పెట్టి 4 రోజులైన ఇంతవరకు దిక్కులేదని అశోక్ బాబు ఆగ్రహంతో అనడంతో పోలీసులు దిగొచ్చి దుండిపాలెం పార్టీ యువకులను అశోక్ బాబుతో పంపించేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే బాబు మెట్టల కోసం ఢిల్లీ వెళ్ళావా అంటూ చంద్రబాబు ఆర్సిలార్ మెట్టలపై ఉన్న ప్రేమ విశాఖ స్టీల్ ప్లాంట్పై నీకు ఎందుకు లేదు? విశాఖ స్టీల్ ప్లాంట్ కాకుండా మెట్టల్ ప్లాంట్ నీకు కావాల్సి వచ్చింది. నువ్వు ఢిల్లీ వెళ్ళింది మెట్టల కోసమా? విశాఖ ప్రజలు స్టీల్ ప్లాంట్ కార్మికులు మోసం చేస్తావా? నువ్వోసారి పవన్ కళ్యాణ్ ఓసారి ఢిల్లీ వెళ్ళి విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం సాధించింది ఏంటి? చంద్రబాబు నీ పద్ధతి మార్చుకో, లేదంటే రాష్ట్ర ప్రజలు నీకు చుక్కలు చూపించడం ఖాయమని సిపిఎం నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి ఆర్థిక మార్గదర్శి అస్తమయం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిని పెట్టిన సంస్కరణ రూపశిల్పి మన్మోహన్ సింగ్ కన్నుమూత అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నో బెనిఫిట్, ఇకపై సినిమా బెనిఫిట్ వాళ్ళకి అనుమతించాం, అసెంబ్లీలో చెప్పిన వాటికి కట్టుబడి ఉన్న చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తాం, పద్ధతిగా ఉండండి. సీఎం పేరు చెప్పనందుకే కేసు అని ప్రచారం చేస్తారా? ఎప్పుడూ ఆ స్థాయి దాటా మీరెందుకు ఖండించలేదు? బౌన్సర్లు పోలీసు అధికారులను అడ్డుకుంటున్నారు. అలా అడ్డుకుంటే వారితో పాటు సెలబ్రిటీలపైన కేసులు, అభిమానులు నియంత్రించే బాధ్యత సెలబ్రిటీలదే, సామాజిక బాధ్యతను సినీ పరిశ్రమ గుర్తుపెట్టుకోవాలి. డ్రగ్స్ గంజాయి నిరోధానికి ప్రచారం చేయాలి. నాకెవరిపైనా వ్యక్తిగతంగా ఇష్టాలు ఏమీ లేవు. టాలీవుడ్ ప్రతినిధులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి మీకు రాజకీయాలతో సంబంధం ఏంటని ఘాటు వ్యాఖ్య అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే రాజ్యాంగానికి ముప్పు అంటూ దాన్ని ఆశ్రమే ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రాజెక్టు సంఘ ప్రోద్బలంతో పార్లమెంట్లో అంబేద్కర్కి అమిత్ షా అవమానం, ఆయన రాజీనామా చేయాల్సిందే, జాతికి క్షమాపణ చెప్పాల్సింది, గాంధీజీ వారసత్వాన్ని పరిరక్షిస్తాం, ఇందుకోసం పునరంకితమవుతాం, కాంగ్రెస్ నవసత్యాగ్రహ బయటకు రాజకీయ తీర్మానం బెళగావిలో CWC అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే అమరావతిలో అండర్ గ్రౌండ్ దందా అంటూ భూగర్భ విద్యుత్ లైన్కి హై టెండర్లు, ప్రభుత్వానికి 156 కోట్ల నష్టం, అత్యధిక ధరలకు ట్రాన్స్కో టెండర్లు, కూటమి ప్రభుత్వానికి తెలియకుండా మాయ, జగన్ హయాంలోని అధికారులు కుట్ర, తెలంగాణలోని ధరల కంటే చాలా ఎక్కువ, అమరావతిలో వేసేది 1000 స్క్వేర్ mm సామర్థ్యం గల కేబుల్ కిలోమీటర్ వేయడానికి GSTతో సహా ఏపీ ట్రాన్స్కో పిలిచిన ధర 1.86 కోట్లు. అదే హైదరాబాద్ గచ్చిబౌలిలో దీనికంటే 20% ఎక్కువ సామర్థ్యం 1200 స్క్వేర్ mm కేబుల్ వేయడానికి కిలోమీటర్కి GSTతో సహా TG ట్రాన్స్కో పిలిచిన ధర 1.69 కోట్లు. అంటే గచ్చిబౌలి కంటే అమరావతిలో తక్కువ సామర్థ్యం కేబుల్ వేసేందుకు అక్కడికంటే భారీ ధరకు టెండర్ పిలిచారు. అది కూడా ప్రభుత్వానికి తెలియకుండా దీని మీద తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే లిక్కర్ మార్కెట్లో 99 రూపాయల హవా అంటూ అమ్మకాల్లో 20% వాటా ఆ బ్రాండ్లదే, నెలకు 8 లక్షల కేసులు విక్రయం, తక్కువ ధరతో పెరిగిన డిమాండ్, ప్రభుత్వానికి తగ్గుతున్న ఆదాయం, అయినా హామీ మేరకు అమ్మకాలు, లైసెన్సీల మార్జిన్ పైన ప్రభావం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే బొగ్గన గోడౌన్లో బంధువుల గోడౌన్లో బియ్యం మాయం, బేతంచెర్ల బఫర్ గోదాంలో మాయమైన 1300 బస్తాలు, సివిల్ సప్లైస్ అధికారుల తనిఖీలు, ఓ గోదాంలో 395 బస్తాల మాయం, పత్తా లేకుండా పోయిన మరో గోదాం యజమానులు, ఆ గోదాంలో 920 బస్తాలు మాయమైనట్టు అనుమానం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇదే వార్తలు వెనక వైపు కూడా వేసుకొచ్చారు. అలాగే నిందితురాలుగా 10 ఏళ్ల కుమార్తె అంటూ పార్సిల్ మృతదేహం కేసులో విస్తుగొలిపే నిజాలు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎండగండిలో ఈ నెల 19 సాగి తులసి ఇంటికి పార్సిల్లో మృతదేహం డోర్ డెలివరీ అయిన కేసులో 10 ఏళ్ల చిన్నారి పాత్ర కూడా ఉందన్న విషయం ఇప్పుడు సంచలనం రేపుతుంది. జరిగిన సంఘటన బట్టి చూస్తే తులసి ఆస్తి
కొట్టేయాలని కుట్రలో శ్రీధర్ వర్మ అతని ఇద్దరు భార్యల క్రూరమైన నేర స్వభావం తేటతెల్లమవుతుండగా ఈ హత్యతో మూడో భార్య కుమార్తె అయిన 10 ఏళ్ల బాలిక పాత్ర కూడా ఉందంటే పోలీసులు ఆ చిన్నారిని నిందితురాల జాబితాలో చేర్చడం గమనార్హం. ఈ కేసులో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి శుక్రవారం నిందితుల అరెస్ట్ చూపించి పూర్తి వివరాలు వెల్లడించబోతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.